Happy Mother's Day. Mother's Day. Mother's Day. Happy Mother's Day. Mother's Day. Happy Mother's Day. Happy Mother's Day. అందరికీ నమస్కారం. దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం అమ్మ. దేవుని ప్రేమను చూపించడానికి అమ్మని సృష్టించాడంటారు. తన రక్త మాంసాలతో మనల్ని పొదిగి మనకు జన్మనిచ్చిన అమ్మ గురించి వర్ణించడానికి పదములు చాలవు. ఏ కవులు కూడా వర్ణించలేరు. భరించలేనంత ప్రసవ వేదన్ని అనుభవిస్తూ మనకు జన్మనిచ్చే సున్నిత మనస్కురాలు అమ్మ. అన్ని రోగాల్ని ఎదిరించి చల్లగా ఆరోగ్యంగా బ్రతకమని తన రక్తాన్ని పాలుగా మలచి మనకిచ్చేది అమ్మ. చల్లని ఆశీస్సులు ఉండాలంటూ నీళ్లు పోసి పెంచేది అమ్మ. తన వేళ్లతో మనల్ని పట్టుకొని తొలి అడుగు వేయిస్తూ మనకు దీపమవుతుంది అమ్మ. జాబిలమ్మ కథలు ఎన్నో చెబుతూ మనల్ని నిద్రపుచ్చేది అమ్మ. తన యొక్క మమతనే ముద్దగా చేసి పెడుతుంది అమ్మ. నిమిషం కూడా ఆగని బిడ్డ వెనక జీవితాంతం అనుక్షణం వెంట ఉండాలని తహతహలాడేదే అమ్మ. నిద్రపోయిన వేళ ఉలిక్కి పడితే తన హృదయానికి హత్తుకొని నేనున్నానంటూ అభయమిచ్చేది అమ్మ. మన కష్టాలలో మనకు గొడుగవుతుంది అమ్మ. అధైర్యపడిన వేళ కొండంత అండగా నిలిచేది అమ్మ. తనకంటూ ఏమీ కోరుకోని స్థితిలో మనకు సమస్తమిచ్చి తన ఒడిని బడిగా మలిచి మన తొలి గురువు అవుతుంది అమ్మ. తనకున్న సర్వం మనకు ఇచ్చేసి ఏమి కోరుకోని జాలి గుణమే అమ్మ. అలాంటి అమ్మ ఆశీస్సులనే అందరూ కోరుకుంటారు, అమ్మతో ఉండాలనుకుంటారు. ప్రేమల్లే పొంగే నది నీ వందే అమ్మా 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 అమ్మా. కష్టాల వేళలో నీ మాటే నా బలం, నిన్ను చూసి నేర్చానమ్మా జీవితం. అందరికీ నమస్కారం. ఈ యొక్క మాతృ దినోత్సవ సందర్భంగా నగరంలో ఒక ఉన్నతాధికారిగా ఉంటూ ప్రతిభ ప్రజ్ఞకి నిదర్శనంగా స్వయం కృషితో గ్రూప్స్లో ఒక మంచి ర్యాంక్ హోల్డర్గా ఉండి అంచెలంచెలుగా తన యొక్క ప్రయాణాన్ని సాగించేసి ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాశీబుగ్గ సర్కిల్లో డిప్యూటీ కమిషనర్గా వారి సేవలు అందిస్తున్నటువంటి ప్రసన్నరాణి గారు మనతో ఉన్నారు. మరి వారిని ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా వారిని కలుసుకొని ముచ్చటిద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు మొదటిగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అందరి మాతృమూర్తులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార దేవోభవ అని మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. అందుకే ముందుగా అందరికీ కూడా అమ్మలందరికీ నా యొక్క వందనాలు. మ్యామ్, మరి మీరు ఒక ఉన్నతమైన అధికారిగా నగరంలో ఈ యొక్క పరిపాలన విభాగంలో మీరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ అంటేనే పరిపాలనలో సమర్థతకి మరి ఒక మూలంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి అలాంటి ఉన్నత స్థితిలో ఉన్న మీరు మహిళల్లో కానివ్వండి లేదా నగరంలో కానివ్వండి ఎలాంటి మార్పులు తీసుకొని వస్తే అభివృద్ధి కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా చెప్పేది ఏంటంటే మన వరంగల్ మహానగరంలో మినిస్టర్ గారు ఇద్దరు, హన్మకొండ వరంగల్ కలెక్టర్ గారు, తర్వాత మన మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా మహిళలే.
దాంతో పాటుగా డిప్యూటీ కమిషనర్ గా కాశీబుగ్గ సర్కిల్ లో కూడా నేను విధులు నిర్వర్తిస్తున్నాను. ఓకే. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ లో కానీ అందరూ కూడా 50% అబోవ్ మహిళలే ఉన్నారు. మహిళలే ఉన్నారు. సో అంటే మన నగరాభివృద్ధి కోసం తోడ్పడే వాటి లోపల ఎక్కువ ప్రముఖ పాత్ర వహించేది మన మహిళలే. సో అంతేకాకుండా ఉదయం లేచినప్పటి నుంచి మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచగలిగేటువంటి శానిటేషన్ సెక్షన్ లో కూడా 50% మోర్ దాన్ కూడా మన మహిళలే ఉంటారు. వీరందరి వల్లనే మన యొక్క నగరం ఈ రోజు ఈ విధంగా ఉందంటే కారణము వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉందండి. మ్యామ్, మీరు అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత ఉన్నతాధికారిగా రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మ్యామ్, ఈ కృషి వెనకాల మీ మదర్ పాత్ర ఎంత ఉంది? చాలా ఉందండి. ఓకే. ఎందుకంటే ఎవరికైనా ముందు దైవం అనేది తల్లి మాత్రమే. సో ఆ మదర్ యొక్క ప్రోత్సాహం లేకుండా ఎవరు కూడా ఎదగడానికి ఉండదు. తను యాజ్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ తను కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సిడిపిగా వర్క్ చేశారు. తను చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చదువుకుంటే ఎలా ఉంటుంది, మనం ఇతరులకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, అదే విధంగా ఆర్థికంగా మనం నిలబడగలిగినప్పుడు మాత్రమే ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది అనేది చిన్నప్పటి నుంచి కూడా తన నుంచి నేర్చుకున్నాను. తను పడే కష్టాలు కానీ తను చూపించే అనుభవాలు కానీ వాటి నుంచి మేము అందరం కూడా నేర్చుకున్నాము. అంతేకాకుండా తను ప్రతి ఒక్క నా యొక్క దాంట్లో వెనకాల సపోర్ట్ గా ఉంది. అంటే పిల్లను పెంచే విధానంలో గాని నా యొక్క హస్బెండ్ మరియు మదర్ ఇద్దరు కూడా నాకు తోడ్పాటును అందించారు. ప్రతి చోట కూడా వారిద్దరి సహకారం ఉండటం వల్లనే నేను వాళ్ళని చూస్తూ పెరిగాను. కాబట్టి నాకు తన నుంచి ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి కూడా. సో నాకు తన చాలా ప్రోత్సాహం కల్పించారు. మ్యామ్, చివరిగా ఇప్పుడు మీరు ఈ స్థితికి రావడానికి మీ అమ్మగారు ఎంతైతే తోడ్పడ్డారో ప్రతి ఇంట్లో కూడా ఒక తల్లి సహకారం ఎలా ఉంటే బాగుంటుందని మరి మీరు అనుకుంటున్నారు? దాన్ని మా వ్యూవర్స్ తో షేర్ చేసుకుంటారా? మెయిన్ గా ఏంటంటే ప్రతి మదర్ కూడా ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా వాళ్ళిద్దరిని కూడా సమానంగా చదవడానికి ఎంకరేజ్మెంట్ కల్పించాలి. ఒక చదివేతే కాకుండా ఆర్థికంగా కూడా తను నిలబడగలిగినప్పుడు మాత్రమే ఉంటుంది. అంటే తనకు ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. రెండవది ఆడపిల్లలు అనగానే బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుందో అదే విధంగా అబ్బాయిలకు కూడా మన యొక్క క్రమశిక్షణ నేర్పించి బయట వాళ్ళందరూ కూడా మన సోదరిమణులు అని నేర్పించగలిగినప్పుడు ఆ మదర్ ఒక అమ్మాయికే కాదు అందరికీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వెన్ను తట్టి ప్రతి దానికి నువ్వు బయటికి వెళ్ళకు, ఈ పని చేయకు, ఆ పని చేయకు అని చెప్పకుండా వాళ్ళ తమ కాళ్ళపైన తమ ఆత్మస్థైర్యంగా నిలబడేటట్టుగా ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్క మదర్ కూడా అందించినప్పుడే అమ్మాయిలందరూ కూడా ధైర్యంగా నిలబడగలుగుతారని అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ 4 తరాల వారుగా ఉన్న వారిని మనం చూస్తున్నాం. ఇందాక మనతోని మాట్లాడిన వారు డిప్యూటీ కమిషనర్ వారు ప్రసన్న రాణి గారు, వారి మదర్ తల్లి గారైనటువంటి లక్ష్మి గారు మన మధ్యలో ఉన్నారు. మరి వెల్ఫేర్ ఆఫీసర్ గా తను చేసి రిటైర్ అయ్యారు. తర్వాత వీళ్ళ కూతురు ఝాన్సీ గారు మనతో ఉన్నారు. వాళ్ళ కూతురు మరి అనూష గారు ఉన్నారు. ఆ పక్కన ఆ పాప పేరు అక్షయ. సో 4 తరాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఈ మాతృ దినోత్సవ సందర్భంగా మరి వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని
పసి ప్రాయమే. అందరికీ నమస్కారం. అచంచలమైన దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసమే తన ఆభరణాలుగా అంచెలంచెలుగా తను ఎదిగి వర్ధిల్లుతూ మరి మన యొక్క జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఉంటూ తమ యొక్క అద్భుతమైన సేవల్ని అందిస్తూ సింప్లిసిటీకే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్నటువంటి సంధ్యారాణి గారు మన మధ్యలో ఉన్నారండి. మరి వారితో ఈ యొక్క మాతృదినోత్సవ శుభవేళ కలిసి మాట్లాడారు. నమస్కారం మ్యామ్. మ్యామ్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మ్యామ్, మరి ఈ యొక్క మాతృదినోత్సవ వేడుకల్లో భాగంగా ఒక మహిళా ఆదర్శమూర్తిగా మీరు మన యొక్క మాతృమూర్తులందరికీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్? ముందుగా మాతృ దినోత్సవ సందర్భంగా మన జిల్లా మాతృమూర్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఒక తల్లి స్థానం అనేది మన సంస్కృతిలో చాలా గొప్ప స్థానం. తల్లి మాతృదేవోభవ అని చెప్పి పెద్దలు చెప్పారు. తల్లికి మొదటి గురువు, ఏ శిశువుకైనా మొదటి గురువు తల్లి. తల్లి చిన్నతనంలో ఏదైతే నేర్పుతుందో అదే అతని ఎదుగుదలకు, తర్వాత భవిష్యత్తులో అతని ఎదుగుదల కానీ అతని వ్యక్తిత్వం దాంట్లో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి తల్లిని ప్రథమ గురువు అని అంటారు. సో ఎట్లా చూసుకున్నా కూడా మరి చిన్నతనం నుంచి పిల్లలకి వారి యొక్క రక్షణ కానీ, వారి యొక్క మంచి చెడులు కానీ, వారి మంచి విషయాలు నేర్చుకోవడం కానీ, వారి విద్యా బుద్ధులు నేర్చుకునే విషయంలో కానీ ఒక పాఠశాల గురువుల దగ్గర కంటే కూడా తల్లి దగ్గర ఎక్కువ నేర్చుకుంటారు ఒక పిల్లలు. కాబట్టి తల్లి పాత్ర చాలా గొప్పదని చెప్పవచ్చు. మ్యామ్, ఈ శుభ సందర్భంగా మా ప్రేక్షకులందరికీ మీ యొక్క అమూల్యమైన శుభాలని తెలియజేస్తారు. మాతృమూర్తులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ మదర్స్ డే. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా, నే కొలిచే శారదవే. అందరికీ నమస్కారం. మాతృ దినోత్సవ సందర్భంగా ఒక మట్టిలో మాణిక్యాన్ని, కష్టే ఫలిగా చదువు తన జీవితానికి మనుగడనిచ్చింది. ఇలాంటి మరి కష్టబోతుగా ఉంటూ ఆర్డీఓ స్థాయికి ఎదిగినటువంటి అలివేలు మేడం గారు మనతో ఉన్నారు. మరి వారిని ఈ యొక్క మాతృ దినోత్సవ సందర్భంగా వారితో కలిసి మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మ్యామ్, మరి యొక్క మాతృ దినోత్సవ సందర్భంగా మరి ఒక తల్లిగా, భార్యగా, అంతేకాకుండా ఒక పౌరురాలిగా ఈ డ్యూటీస్ ని, తర్వాత ఆర్డీఓగా ఉన్న స్థితిని, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మ్యామ్? వృత్తిరీత్యా నేను డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. అంతకంటే ముందు నేను ఒక స్త్రీని. నేను ఒక తల్లిగా, అదే విధంగా ఒక భార్యగా అక్కడ నేను సక్సెస్ అయినప్పుడే నా వృత్తిలో నేను రాణించే అవకాశము ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతుంటాను. స్త్రీ ఫస్ట్ మాతృత్వంలో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉంటుందో అది చూరగొన్న తర్వాతనే అసలు ఒక పరిపక్వమైనటువంటి స్త్రీగా రూపొందుతుందని నా నమ్మకం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యత తల్లిగా, భార్యగా, చెల్లిగా అన్ని కోణాలలో చాలా విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా అంటే ఒక స్త్రీ ఉద్యోగంలో మరియు కుటుంబంలో రాణించాలంటే ముందుగా కుటుంబం యొక్క సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ తన భర్త యొక్క సహకారం చాలా అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఉద్యోగరీత్యా ఎక్కువ సేవలు అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మాతృదేవతలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నన్ను మళ్ళీ
10 నెలలు ప్రతి క్షణము కడుపున పెంచావే 10 నెలలు ప్రతి నిమిషం ఒడిలో పెంచావే. అందరికీ నమస్కారం. ఈవేళ మనం మల్లికాంబ మనోవికాస కేంద్రానికి వచ్చామండి. మరి ఇక్కడ పుట్టుకతోనే శారీరకంగా మానసికంగా లోపంతో పుట్టిన బిడ్డలు జీవితం అగమ్య గోచరం అని అన్నప్పుడు వారిని అక్కున చేర్చుకొని మేం సైతం ఉన్నామంటూ ఎంతో మంది దాతలు వీరికి చేయూతనిస్తున్నారు. లీలా గారు ఫౌండర్ గా ఉంటూ మరి బిడ్డలందరినీ అక్కున చేర్చుకొని వారి ప్రేమని పంచుతున్నారు. అలనాడు 2001వ సంవత్సరము ఆరంభింపబడిన ఈ యొక్క ఫౌండేషన్ IAS ప్రభాకర్ రెడ్డి ద్వారా మరి ప్రారంభింపబడింది. వారి సతిమణి గారు పద్మజారెడ్డి గారు దీనికి గాడ్ మదర్ గా ఉంటూ వారెంతో చేయూతనందిస్తున్నారు. రామోజీ ఫౌండేషన్స్ ద్వారా ఈ యొక్క క్రింది అంతస్తు మరి పూర్తి చేసుకోవడానికి వీరికి సహాయం లభించింది. ఇంకా ఈ యొక్క వికాస కేంద్రానికి ఎంతో మంది దాతలు చేయూతనిస్తూ ఇప్పటికీ నడిపిస్తున్నారు. మరి ఈ విశేషాలన్నీ కూడా స్వయంగా ఫౌండర్ అయినటువంటి లీలా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లీలా గారు, ఈ యొక్క శుభ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మేము ఫస్ట్ 4 చిల్డ్రన్తో స్టార్ట్ చేసినాం. ప్రెసెంట్ 220 చిల్డ్రన్ సర్వీస్ చేస్తున్నాము. 45 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా మాకు కమిటీ ఉంటుందండి, అది 12 మెంబర్స్ కమిటీ ఉంది. పద్మజ ప్రభాకర్ రెడ్డి గారు మాకు చైర్పర్సన్. ఓకే. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఏమీ లేదు ఇన్స్టిట్యూషన్కి. ఈ సపోర్టివ్ గా అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు మేమున్న ప్రిన్సెస్ అనేది ప్రభాకర్ రెడ్డి గారు మాకు డొనేట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం కూలిపోవడం వల్ల రామోజీ ఫౌండేషన్ నుండి ఇది మాకు కట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం రామోజీ ఫౌండేషన్ నుండి కట్టించింది మేడం. డిసెంబర్ లో ఇది ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా డొనేషన్ దాతల సహాయంతో రన్ చేస్తున్నాం ఇది. వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే. మల్లికాంబ మనోవికాస కేంద్రం గురించి గొప్ప సేవని వారు అందిస్తున్నారు. ఇక్కడ ఉంటున్నటువంటి చిన్నారి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీకు చేతనైనంత చేయూతని వారికి ఇవ్వండి. ఇలాంటి సేవా సంస్థలకి మనం చేయూతనిచ్చి మనం కూడా భావి భారత పౌరులమని అనిపించుకుందాం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అందరికీ నమస్కారం. భారతదేశానికి వ్యవసాయం అనేది వెన్నెముక వంటిది. అలాంటి అన్నదాత ఇంట్లో పుట్టి పెరిగి తన యొక్క స్వయం కృషితో ఈ యొక్క స్థాయికి వచ్చి కష్టే ఫలిగా జీవిస్తూ మరి తన యొక్క ఫ్యూచర్ని ఆలోచిస్తూ అనేకులకి ఆదర్శంగా నిలుస్తూ మరి మన మధ్యలో ఉంటున్నారు ఫిషరీస్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారైనటువంటి నాగమణి గారు. ఈ యొక్క శుభవేళ వారితో కలిసి మాట్లాడదాం. మ్యామ్, ఈ యొక్క శుభవేళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మ్యామ్. మ్యామ్, మరి మీరు ఈ మత్స్యకారుల శాఖకు చెందిన అధికారిగా మరి మీ లక్ష్యం ఏంటి మ్యామ్? ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అందరూ మత్స్యకారులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నీటి వనరులపైన వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు.
సో వాళ్ళందరూ ఆర్థిక ప్రమాణాలు మెరుగుపరచాలి అంటే మా వంతుగా కూడా మేము అనేది కృషి అనేది వాళ్ళకి అన్ని రకాలుగా అందజేస్తున్నాము. ఇంకా కూడా వాళ్ళు అభివృద్ధి బాటలో వెళ్ళడం గురించి, వాళ్ళ సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్ గా పెరగడం గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ రీసెంట్ గా కూడా వాళ్ళకి ఏ రకాల స్కీమ్స్ అవి వస్తున్నాయి వాళ్ళ వరకు కూడా, అంటే విలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి అన్ని అర్థమయ్యేలో మేము వాళ్ళకి అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళని మేము ప్రమోట్ చేస్తున్నాము, వాళ్ళకి అవగాహన సదస్సులని చేస్తూ. మీ యొక్క కెరియర్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే ఇంటిని మీ యొక్క ప్రొఫెషన్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి, మా అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ నా ఇంట్లో ఉన్న మేడ్, వీళ్ళు ముగ్గురు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఈవెన్ ఎలక్షన్ టైంలో కొన్ని స్పెషల్ డ్యూటీస్ అవి వస్తుంటాయి. నైట్ 12-1 o'clock కూడా మేము డ్యూటీస్ అవి చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో నాకు వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల నేను కొంచెం హాయిగా నా జాబ్ అనేది నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. రెగ్యులర్ డేస్ లో అయితే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 9 వరకు ఫుల్ షెడ్యూల్. అంటే మార్నింగ్ పిల్లలు ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్లోనే హోమ్ ట్యూషన్ కూడా పెట్టించాం, తర్వాత సంగీతం క్లాస్ కూడా ఇంట్లోనే పెట్టించాం. సో 8 o'clock వరకు మొత్తం ఈ షెడ్యూల్ తో ఉంటది. ఒకవేళ 8కి నేనైనా మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు ఇంటికి రావడానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చుకొని వస్తాం అనమాట. ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్ లో మా అత్తయ్య హెల్ప్ తీసుకుంటాం. ఓకే, సూపర్ మ్యామ్. మ్యామ్, మరి మాతృమూర్తులందరికీ కూడా మీ యొక్క శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారా? మహిళలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఉమెన్స్. హ్యాపీ మదర్స్ డే. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికనై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. యస్, మనం ఇప్పుడు MGM మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో ఉన్నాము. సువిశాలమైన ప్రాంగణంలో దాదాపుగా 1450 పడకలతో కూడినటువంటి ఇది. అన్ని రకాల టెస్టులు మరి చేసే సదుపాయం ఇక్కడ ఉంది. సో ఈ మాతృ దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి మనము విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వారి పేరుకు తగినట్టుగా కరుణ, దయతో వారి వృత్తిలో కొనసాగుతూ ఎన్నో అవార్డులు తీసుకొని వృత్తిరీత్యా గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదవిని స్వీకరించి ఎంతో మంచి సేవలు అందిస్తూ MGM హాస్పిటల్లో మరి వారు ఉన్నత ఉద్యోగిగా ఉంటున్నటువంటి దయశీల గారితో ఈ యొక్క మాతృ దినోత్సవ వేళ మాట్లాడదాం. నమస్కారం అండి దయశీల గారు. నమస్కారం. బాగున్నారండి? మొదటగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మ్యామ్, మీరు మరి ఎంతో మంచి వృత్తిలో మీరున్నారు. సో ఒక స్త్రీ గర్భం ధరించాల్సి వస్తే తనకు మెంటల్ గా, ఫిజికల్ గా మరి ఎన్నో మార్పులు వస్తుంటాయి. అంతేకాకుండా హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి. తర్వాత తను ఎంతో ఆందోళనకి గురి అవుతుంటది, కొంచెం భయం కూడా మొదటిసారి గర్భం ధరిస్తే. అలాంటి పరిస్థితులన్నీ ఎరిగి మరి ఆ స్త్రీ మరొక జీవితానికి జన్మనిస్తుంది. మరి అలాంటి మాతృమూర్తులకి మరి ఎన్నో డెలివరీస్ మీరు చేసుంటారు. మరి ఆ డెలివరీ సమయంలో మీరు పొందే అనుభూతి, వారికి మీరు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తారో మాకు ప్రేక్షకులకి తెలియజేస్తారా? వాళ్ళు లేడీస్ డెలివరీకి వచ్చినప్పుడు మేము ఎంతో ఓపికగా వారిని సపోర్ట్ చేస్తూ డెలివరీ అయ్యే వరకు ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్తూ డెలివరీ చేసేదాకా ఉండి, వారి యొక్క డెలివరీ అయిన తర్వాత బేబీస్ని బయటకు తీసిన తర్వాత వారి ఆ బేబీని శుభ్రం చేసి తల్లి పాలు తొందరగా పట్టించాలి. ఎందుకంటే ఆ పాలతోనే పిల్లలకి మంచి బలం అనేది వస్తుంది. అప్పుడు డెలివరీ అయిన తర్వాత బేబీ డెలివరీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తల్లికి పిల్లకి ఎంతో సపోర్ట్ ఇస్తూ మేము
చాలా సంతోషం అమ్మా, నీకు అమ్మాయి పుట్టాడు లేదా అబ్బాయి పుట్టాడు అని చెప్పేసి వారికి సపోర్ట్ ఇస్తూ ఆ అమ్మాయికి ఉన్న బాధనంతా ఆ డెలివరీ కాగానే మర్చిపోతుంది ఆమె. అప్పుడు మేము ఆ బాబు యొక్క వెయిట్ చూసి ఫుట్ ప్రింట్స్ తీసుకొని పేషెంట్కి సంబంధించిన అటెండర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి విభేదాలు లేకుండా ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సపోర్ట్ ఇస్తూ ఉంటాము. మ్యామ్, మరి నేటి సమాజంలో మనం చూసినట్లయితే కొంతమందికి పిల్లలు కాని వాళ్ళు కూడా ఉంటున్నారు. సో అలాంటి వారికి మీరిచ్చే సలహా ఏంటి? ఈ రోజుల్లో పిల్లలు లేకుండా చాలా మంది బాధపడుతున్నారు. వారు ఈ అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటే వారికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది, మనకు కూడా పిల్లలు ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అటువంటి వారిని సపోర్ట్ చేయడం మన బాధ్యత, మన కర్తవ్యం. మ్యామ్, మీ అనుభవంలో నుంచి మరి మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అందుని బట్టి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫ్లారెన్స్ నైటింగేల్ గారి జీవితం గురించి మనందరికీ తెలుసు కదండి. మరి రేపు అనగా మే 12వ తారీఖు తన యొక్క జన్మదినం. మరి అలాంటి అద్భుతమైన తల్లి యొక్క మరి గుణగణాలన్నిటినీ కూడా ఉనికిపుచ్చుకున్న వీళ్ళందరూ కూడా మరి అలాంటి పరిచర్యలు ముందుకు సాగాలని, దేవుడు ఆయురారోగ్యాలతో వీరందరినీ వర్ధిల్లింప చేయాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటలు. అందరికీ నమస్కారం. ప్రేమ, ఆప్యాయత, అనురాగాల నిలయం ఆ అమ్మ. వారి ఇల్లు సర్వమత సమ్మేళనం. చిన్న పిల్లలందరినీ కూడా చేరదీసి చదువు చెప్పించిన కల్పవల్లి. అంతేకాకుండా తన బిడ్డలని సహితం దేశానికి, దేవునికి ఉపయోగపడే రీతిగా తను పెంచి అనేకులకి ఆదర్శప్రాయమయ్యారు. అంతేకాకుండా తన చిన్ననాడే 9 ఏళ్లకే యేసు చరిత్ర రాసి ఒక రచయిత్రిగా ఆనాడి నుండే తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎన్నో కవితలు, మరెన్నో పాటలు రాసి సమాజానికి ఉపయోగకరమైన ఎన్నో ప్రసంగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి కమలా శ్యామ్ సుందర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ మాతృ దినోత్సవ సందర్భంగా వారిని కలిసి మాట్లాడుదాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఈ యొక్క మాతృ దినోత్సవ శుభ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మా, మరి మీరు చిన్నప్పటి నుండే పాటలు రాశారని తెలుసుకున్నామమ్మా, అది ఎంతవరకు నిజం? నా 9వ ఏట నుండే నేను యేసయ్య మీద ఒక మంచి పాట రాసా. అప్పటి నుండే నాకు కవితల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అది మా నాన్నగారి ద్వారా వచ్చింది. మా నాన్నగారికి గుణదల నుండి వారి సేవకులు గనక దీపిక, దీవెన, ఇంటింటి సువార్త ప్రకాశిని, మరణమాని, ముల్లెక్కడ ఇలాంటి వారపత్రికలు, పక్షపత్రికలు ఇవన్నీ కూడా రావడం ద్వారా నన్ను పుస్తకాలకు అంకితం చేశారు. నాతో పాటు ప్రజలు కూడా చదవాలి కదా, వారు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలి, జ్ఞానవంతులు అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో నేను అప్పటి నుండి రాయడం మొదలుపెట్టి అవన్నీ కూడా ప్రింట్ వేయించాను. మీరు చాలా విషయాలు రాశారండి, అందరికి ఉపయోగపడేటి రాశారు మీరు. వాటి వల్ల మేము ఎంతో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాం, మేము దేవునిలో బలపడుతున్నామని వారు ఫోన్లు చేస్తే నేను చాలా సంతోషించేదాన్ని. నా ఉద్దేశం అంతా ఒక్కటేనండి, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవునిలో బలపడాలా, మన పిల్లల్ని కూడా దేవునికి, దేశానికి ఒక ప్రయోజకులుగా దేవుడిచ్చినటువంటి అమూల్యమైన ఈ కుసుమాలను, ఈ పిల్లల్ని మంచి దారిలో పెంచి, సామెతలు 22:6లో ఉన్నట్లు పిల్లలు ఉన్నప్పుడే వారిని జాగ్రత్తగా పెంచాలనే వాక్యాన్ని నాలో బాగా బలపడేది. ఆ విధంగానే వాళ్ళు పొట్టలో ఉన్నప్పటి నుండే నేను వారికి వాక్యం అంతా కూడా బైబుల్ అంతా కంప్లీట్ చేసి
పాటలు నేర్పించి ఇవన్నీ కూడా అప్పటి నుండే వారికి తరబీదు చేశాను. నేను ఏదైతే కోరుకున్నానో వాళ్ళ ద్వారా వాళ్ళు అంతకంటే పదింతలుగా మరి లోకంలో ఇప్పుడు వర్ధిల్లుతున్నారు. ఈ రోజు మాతృ దినోత్సవ సందర్భంగా మరి ఎంతో మంది తల్లులు ఇప్పుడు మీ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నారు. సో వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? అమ్మ అంటే నాకు తోచిన విధంగా నేను కొన్ని మాటలు వ్రాసానండి, మదర్స్ కు చెప్పదలిచాను. అమ్మంటే కవులు వర్ణించదగిన కావ్యం, గాయకులు పాడదగిన సుమధుర గీతం, అమృత తుల్యమైన అక్షయమైన ప్రేమను పంచేది అమ్మ. ప్రసవం అనే ప్రాణాంతక యుద్ధంలో గెలిచి నిలిచి తన రక్త మాంసాలు ధారపోసి జన్మనిచ్చిన వీర వనిత అమ్మ. తన రక్తాన్ని క్షీరామృతాన్ని మార్చి నీకు ఎదుగుదలనిస్తుంది అమ్మ. అమ్మకు ఎంత కష్టమున్నా తనలోనే దాచుకొని చిరునవ్వులు పంచి పుట్టతేనియల కమ్మదనం అందించే ఆనందలాహరి హరివిల్లు అమ్మ. అమ్మ మురిపాలతో ముద్దలు తినిపించే ముద్ద మందారం అమ్మ. అమ్మ ఉన్న సన్నిధి అన్నీ ఉన్న పెన్నిది. చరిత్రలో చూస్తే ఛత్రపతి శివాజీని జిజయబాయి గొప్ప యుద్ధ వీరునిగా చేసింది. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, గాంధీ, స్వామి వివేకానంద వీరంతా కూడా రవీంద్రనాథ ఠాగూరు మాతృమూర్తిపై వ్రాసిన గీతానికి నోబెల్ బహుమతి లభించింది. శివాజీ ఐజక్ న్యూటన్ తల్లి వల్లనే తాను ఒక గొప్ప మేధావిగా వీరుడయ్యాడు. ఇలా ఎందరో మహానుభావులు తమ తల్లుల ప్రోత్సాహంతో గొప్పవారయ్యారు. తల్లులుగా మనందరం కూడా ఈ మదర్స్ డే సందర్భంగా మన పిల్లల్ని ఒక గొప్పవారిగా, ఒక సేవకులుగా, ఒక నాయకులుగా, లోకానికి ఒక ఉపయోగకరమైన వారిగా పెంచి లోకానికి అప్పగించినప్పుడు మరి వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు. మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, లోకం ఎంతో అభినందిస్తుంది మనల్ని. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా మంచి విషయాలు మాట్లాడారు. మీరు మాట్లాడుతుంటేనే కవితలాగుంది, మీరు కవితలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించిందమ్మా. మీకు కూడా మరి ఈ యొక్క మాతృ దినోత్సవ సందర్భంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మంచిదమ్మా, సంతోషం. హ్యాపీ మదర్స్ డే. मुझको खुद से पाया, तेरी है मेरी सांसें, मेरी राहें तुझसे जुड़ी, तूने ही दी है मुझे जिंदगी, तुझसे पाई हर खुशी, మల్లె, గులాబీ, లిల్లీ, చామంతి, మరుమల్లెలు ఇలాంటి సుమాలన్నిటిని కూడా వాటి సుగంధాలని వెదజల్లుతూ ఉన్న వారి వెనక ఎలాంటి దీన స్థితి ఉందో ఈ రోజు ఈ మాతృ దినోత్సవ శుభ సందర్భంగా అడిగి తెలుసుకుందాం. సలాం అలైకుం రెహమా, కైసి హూ? అచ్చా రెహమా, మరి నీకెంత మంది పిల్లలు? ఐదుగురు పిల్లలు. నీ భర్త ఉన్నాడా? చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 సంవత్సరాలు అవుతుంది. మరి యొక్క ఓన్లీ ఈ బిజినెస్ మీదనే నీ యొక్క లైఫ్ అంతా నడుస్తుంది. పిల్లల్ని బిజినెస్ తోనే పోషిస్తున్నావా? అవునా? ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు లేదు. మదర్స్ డే సందర్భంగా మీ వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటావు? ఒక మాట చెప్పు. మా అందరికి సంతోషంగా హ్యాపీగా ఉండాలి. సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఓకే రహమా, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, నీ పిల్లలందరినీ దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, మరి మనము అందరి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్దామా? మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. భారతదేశానికి జై. మీ అందరి ఆశీస్సులతో మీ సునీత ప్రవీణ్.